నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ప్రధాని నరేంద్ర మోదీ టీంలో రాజకీయ సలహాదారుల కొరత ఏర్పడిందా? ఈ మధ్య ఈ ప్రశ్న తరచూ వినిపిస్తోంది. ఇప్పుడు హాట్ టాపిక్ కూడా అవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు రైతు చట్టాల గురించి వివాదం వచ్చింది. ఆ రైతు చట్టాల తర్వాత మరలా అంత స్థాయిలో ప్రస్తుత ఎన్డీఏ సర్కార్ను, భారతీయ జనతా పార్టీని కుదిపేసిన అంశం ఏదైనా ఉంది అంటే అది నీట్ వివాదమే. ఓ రకంగా చెప్పాలంటే నీట్ వివాదం భారతీయ జనతా పార్టీని చిక్కుల్లో పడేసిందా? భారతీయ జనతా పార్టీలో నీట్ వివాదం తర్వాత అంతర్గతంగా అంతర్మదనం చేసుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయా అంటే ఎస్. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆ అంశాలపైనే దృష్టి సారించినట్లుగా కూడా ఢిల్లీ వర్గాల్లో టాక్ చక్కెర్లు కొడుతుంది. ఇక జరగాల్సింది జరిగింది. జరగబోయే దానిపై అటు ఎన్డీఏ సర్కార్ కానీ ఇటు భారతీయ జనతా పార్టీ కానీ తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అందులోనూ మోదీ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేయాల్సి వస్తుందని ఇప్పట్లో ఎవరూ ఊహించలేదు. ఒక్కసారిగా నీట్ వివాదం, విద్యార్థుల ఉద్యమం, ఆ అంశాలన్నింటినీ ఒక రకంగా మబ్బులు తొలగిపోయి ఇప్పుడు మరలా ఏం జరుగుతుంది అని చర్చించుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక క్లిష్ట పరిస్థితులు ఏ పార్టీకైనా ఏ ప్రభుత్వానికైనా ఎదురవుతాయి. ఆ పరిస్థితుల్లో ఆ ప్రభుత్వాలను, ఆ నాయకులను గైడ్ చేసేందుకు, ఏ విధంగా మునుముందుకు వెళ్ళాలనేందుకు సలహాదారులు ఉంటారు. నిజంగా భారతీయ జనతా పార్టీలో ఆ కొరత ఏర్పడిందా? అతిపెద్ద పార్టీ అని చెప్పుకుంటున్న భారతీయ జనతా పార్టీలో సలహాలు ఇచ్చేవాళ్లే కరువు అయిపోయారా? ఒక్కసారి భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులను చూస్తే అటు అమిత్ షా అవ్వచ్చు, రాజ్నాథ్ సింగ్ అవ్వచ్చు, నితిన్ గడ్కరీ అవ్వచ్చు, జేపీ నడ్డా అవ్వచ్చు. ఇక వీళ్ల తర్వాత పార్టీలో అంత సమర్థులైన నాయకులు ఎవరున్నారు అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. విద్యార్థుల ఉద్యమాన్ని మోదీ టీం అంచనా వేయలేకపోయిందా అంటే ఎస్, ఆ పరిస్థితులే కనిపిస్తున్నాయి. తాజా పరిణామాలతో మోడీ గ్రాఫ్ తగ్గిందా? ఒక్క ఘటనతో మోడీ గ్రాఫ్ తగ్గుతుందా అంటే తగ్గుతుందని చెప్పలేం, కానీ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనేది మనం చర్చించుకోవాల్సిన అంశమే. అసలు యువతలో ఇంత అసంతృప్తి భారతీయ జనతా పార్టీకి రాజకీయ సవాలుగా రాబోయే రోజుల్లో మారుతుందా? యువ ఓటర్లే దేశంలో నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారనేది తాజా సర్వేలు చెబుతున్న ఈ తరుణంలో ఏం జరగబోతుంది? యువ నాయకత్వం ఎటువైపు అడుగులు వేయబోతుంది? యువకులు ఎటువంటి నాయకత్వాన్ని కోరుతున్నారు? అప్రతిహితంగా సాగుతున్న భారతీయ జనతా పార్టీ జైత్రయాత్రకు ఈ యువ లోకం, ఈ యువకులు అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేస్తున్నారా? భారతీయ జనతా పార్టీలో ఏం జరుగుతుంది? ఈ అంశంపై చర్చ, రకరకాల అంశాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ అంశంపైనే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు మిఠా పార్థసారథి గారు, భారతీయ జనతా పార్టీ ఎక్స్ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు. ఇక మద్ది శ్రీనివాసరెడ్డి గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి మనతో పాటు జాయిన్ అయ్యారు. పార్థసారథి గారు, శ్రీనివాస్ గారు, నమస్కారం అండి. పార్థసారథి గారు, ఏంటి అసలు ఒక రకంగా చూస్తే ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ అనుకున్నాం, మహిళా రిజర్వేషన్ బిల్లు అనుకున్నాం, ఏవో అంశాలపై బిల్లులు, చర్చలు సాగుతాయి. ఆ బిల్లులను నెగ్గించుకోవటం కూడా ఈజీ అనుకున్న తరుణంలో ఒక్కసారిగా విద్యార్థి ఉద్యమం అనేది ఎన్డీఏ సర్కార్ను కుదిపింది. ఒక రకంగా చెప్పాలంటే దేశాన్నే కుదిపేసింది. అధికార పక్షాన్ని, ప్రతిపక్షాన్ని ప్రశ్నించిన పరిస్థితి కనిపించింది. సో ఏంటి, ఒకసారిగా అంతర్మదనం జరుగుతుందా? అంచనా వేయలేకపోయిందా భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ సర్కార్ విద్యార్థుల ఉద్యమం ఎంత తీవ్రతరం అవుతుందని? సార్ అన్మ్యూట్ చేయండి సార్, ప్లీజ్ అన్మ్యూట్ సార్. అన్మ్యూట్ లోనే ఉందండి. ప్లీజ్ ప్లీజ్ కంటిన్యూ సార్. నాకు తెలిసి వాస్తవమే, మేము పెద్దగా అంచనా వేయలేకపోయినాం. ఇంతమంది దేశ ద్రోహులు బహిరంగంగా వచ్చేటువంటి స్థాయికి దిగజారుతారు అనేటువంటి దేశ ద్రోహులు అంటున్నారు. అటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవతే నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఒక మాట చెప్తాను. నేను ఒక మాట అంటే పూర్తిగా అంటే ఇది పాయింట్ లో ఆ పాయింట్ వరకే తీసుకుంటే మీకు వేరే అర్థం వస్తుంది. విద్యార్థులు చేసినటువంటి ఉద్యమం 100% కరెక్ట్. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. దాన్ని స్వాగతించాల్సిందే. కానీ వారి పేరుతో వారి వెనకాల చేసిండేటువంటి కుట్రలు, దేశద్రోహులు, విదేశీ దేశద్రోహులు, స్వదేశీ దేశద్రోహులంతా చేసిండే అరాచకాలు ఏవైతే ఉన్నాయో ఆ అరాచకాలు మాత్రం కరెక్ట్ కాదు. అది మేము అంత స్థాయిలో ఎక్స్పెక్ట్ చేయలేదు. వాస్తవమే. ఇప్పుడు రైతు ఉద్యమం జరిగింది, సంవత్సరం పాటు జరిగింది. ఎవరి మీద మేమేం చేయలేదు కదా. ఎప్పుడైతే వాళ్ళు
విదేశీ శక్తులు దాంట్లో ఎంటర్ అయ్యి సంవత్సరం ఇది జరిగిండేటువంటి 21 రోజులు. అవును. ఆ 21 రోజులు కూడా వారు ఒక్కనే ఎవరు మన వాంగ్చుక్ గారు మాత్రం ఒక్కనే కూర్చున్నారు. మిగతా వాళ్ళు ఎవరు వీళ్ళు చెప్తుండేటువంటి ఆప్ నాయకులు కానీ లేకపోతే కాంగ్రెస్ నాయకులు కానీ వీళ్ళు ఎవరు కూడా కూర్చోలే. పార్థసారథి గారు, స్ట్రైట్ గా నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగచ్చా? తప్పకుండా అడగండి. ఇదే వాంగ్చుక్ గారు చాలా సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ నిర్ణయాలకు, భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయాలకు కావచ్చు, భారతీయ జనతా పార్టీని కానీ సమర్థించిన పరిస్థితులు గతంలో లేవా? ఆర్టికల్ 370 అవ్వచ్చు, లద్దాఖ్కు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవన్నీ అంశాల్లో కూడా అటు వాంగ్చుక్ భారతీయ జనతా పార్టీకి సమర్థించారు. అండ్ రాహుల్ గాంధీ పాదయాత్ర చేసేటప్పుడు ఆయన ఆహ్వానాన్ని కూడా తిరస్కరించి భారతీయ జనతా పార్టీ వైపే నిలబడ్డారుగా. ఆ రోజు కనపడని తప్పు ఈ రోజు విద్యార్థుల వైపు నిలబడితే ఎందుకు తప్పు అవుతుంది? నేను దీంట్లో స్పష్టంగా అంటే సమయం ఉంటే మాత్రం దయచేసి అర్థం చేసుకోగలిగితే నా యొక్క వాదన బీజేపీ వాదన అనేటువంటిది అర్థమవుతుంది. ఇప్పుడు వాంగ్చుక్ గారు చేస్తామన్నప్పుడు ఎస్ మీరు చేయండి. అసలు ఏదైనా ఫస్ట్ నీట్ ఉద్యమానికి సంబంధించి ప్రశ్న పేపర్ లీక్ అయింది. లీక్ అయిన తర్వాత 2 ఆప్షన్స్ ఉన్నాయి భారతీయ జనతా పార్టీ దగ్గర. ఈ లీక్ అయ్యేటువంటి పేరుతో ఎంక్వైరీలు చేసుకొని మిగతావంతా తయారు చేసుకుని 1 సంవత్సరం పాటు 26 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుని సంవత్సరం పాటు వాయిదా వేసేయడం ఒక పద్ధతి. రెండవ పద్ధతి ఏంటి? ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకుని వెంటనే దానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించేయడమే కాకుండా ఇమీడియట్ గా నీట్ పరీక్ష నిర్వహించడం, దాని ద్వారా ఒక విద్యా సంవత్సరం అనేటువంటిది వేస్ట్ కాకుండా చూడడం అనేటువంటిది రెండవ పద్ధతి. వీ హ్యావ్ ఆప్టెడ్ సెకండ్ ఇష్యూ. అట్లని చెప్పేసి అక్కడ ఉండేటువంటి వాళ్ళలో ఇప్పటికే 13 మందిని అరెస్టు చేసిండేటువంటిది కళ్ళ ముందర తెలుసు. అదేమేమి తెలియని వ్యవహారం ఏమి కాదు కదా. దాని మీద ఇంకా కఠినమైన చట్టాలు తీసుకుని రావాల్సిందేటువంటి దానికి కూడా ప్రయత్నం చేస్తుండేది. దానికి సంబంధించి వేసిండే కమిటీలో ఎవరెవరు ఉన్నారు తెలుసు కదా. ఇది మా చిత్తశుద్ధిని నిరూపించదా? పోనీ ఇప్పుడు వచ్చిండేటువంటి ఆప్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎస్ ధర్మేంద్ర ప్రధాన్ గారు బీజేపీ రాజీనామా చేయాల్సిందే. మరి మీ వాళ్ళకి ఏమాత్రమైనా కూడా ఇంకా మన మామూలు భాషలో చెప్పాలనుకుంటే మనం ఒక విషయం అడిగేటప్పుడు ఆ విషయంలో సిగ్గు, శరము, మానము ఉండేటువంటి వ్యక్తులేమి మా దగ్గర జరిగిండే తప్పును కూడా స్వీకరించాలి. కాబట్టి అట్లాంటప్పుడు కాంగ్రెస్ జరిగిండేటువంటి కర్ణాటకలో జరిగిండే దానికి కానీ ఆ పార్టీ జరిగిండేటువంటి పంజాబ్ లో జరిగిండే దానికి కానీ అట్లే డిమాండ్ చేయమనండి. అప్పుడు వాళ్ళని మేము సన్మానిస్తాం. మీరు సరి అయినటువంటి పద్ధతిలో దిశలో వెళ్తున్నారని. ఇక్కడ ఒకవైపు మాత్రమే చేయడం అనేటువంటి దేశద్రోహంగానే నేను అసలు మొత్తం యువత ఇప్పుడు కాంగ్రెస్ ని మాత్రం ఏం సమర్థించలేదు కదా. ప్రతిపక్షం ప్రశ్నించకపోవటం వల్లే కాక్రోచ్ జనతా పార్టీ మాట్లాడాల్సి వచ్చింది, కాక్రోచ్ జనతా పార్టీ వీధుల్లోకి రావాల్సి వచ్చిందని చెప్తున్నారుగా. వాళ్ళనే వెనక్కి వేసుకురావట్లేదు కదా. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ తరఫున వచ్చిండేటువంటి వాళ్ళకి సంబంధించి వాంగ్చుక్ గారు వచ్చినప్పుడు వారికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మేము ఏమైనా అతన్ని ఏమన్నా ఫస్ట్ రోజు పెడితే ఆయన ఏమన్నా ఎత్తుకొని పోయి అరెస్ట్ చేసామా? కానీ అసలు వాంగ్చుక్ ను కూడా ఒక దేశద్రోహం అన్న భారతీయ జనతా పార్టీ ఆ రోజు ఆర్టికల్ 370 అప్పుడు అవ్వచ్చు, లద్దాఖ్ కి సంబంధించి అవ్వచ్చు, జమ్మూ కాశ్మీర్ అదేవిధంగా లద్దాఖ్ వేరు చేసేటప్పుడు కావచ్చు, చాలా సందర్భాల్లో భారతీయ జనతా పార్టీని ఆయన సపోర్ట్ చేసినప్పుడు ఆయన దేశద్రోహం అనేది భారతీయ జనతా పార్టీకి తెలియదా? ఆ రోజు రాని అంశం ఈ రోజు ఎందుకు తెరపైకి వచ్చింది? ప్రధానమైనటువంటి విధానాల విషయంలో మాత్రమే జరుగుతుంది. ముసుగు కప్పుకున్నటువంటి మేధావుల రూపంలో ఏదైనా చేసినప్పుడు చాలా మంది మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఎక్కడో ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు. బట్ భారతీయ జనతా పార్టీ వాస్తవాన్ని ఏదైనా తెలిస్తే దాన్ని ఖండించకుండా ముందు నా దగ్గర ఉన్నాడు కదా, నా పార్టీలో ఉన్నాడు కదా అనేటువంటి ఆలోచన చెయ్యదు. దానికి ఉదాహరణ నేను ఏం చెప్తున్నానంటే 370 ఆర్టికల్ గురించి మీరు మాట్లాడారు, సంతోషం. 6th షెడ్యూల్ అక్కడ పెట్టాలా అని చెప్పేసి ఇదే వాంగ్చుక్ గారు డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఏం చెప్పింది? 6th షెడ్యూల్ అనేటువంటిది అక్కడ పెడితే అది పాకిస్తాన్ కి బంగ్లాదేశ్ కి ఉండేటువంటి బార్డర్ లో ఉండేటువంటి ప్రాంతం. అది ఆ ప్రాంతంలో ఏదైనా అరాచకాలు జరిగితే అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా పొరపాటున ఇప్పుడు ఇక్కడ కాశ్మీర్ లో ఉన్నట్లుగానే నేషనల్ కాన్ఫరెన్స్ ఇంకో దేశద్రోహానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క సపోర్ట్ తో ఉండేటువంటి పార్టీలో వస్తే కష్టం కాబట్టి 6th షెడ్యూల్ అక్కడ వర్తించదు అన్నాం. అప్పుడు ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు? మీరు ఇది చెయ్యకపోతే చైనా వాళ్ళు యుద్ధానికి వస్తే మేము వాళ్ళను స్వాగతిస్తామని అన్నప్పుడే భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు కాదండి, మీరు ఒకటి బాగా చూసుకోవాలి. మీరు ఇప్పుడు వాంగ్చుక్ గారిని మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పేసి మీరు అంటున్నారు, కానీ ఇట్ ఈస్ టోటల్లీ రాంగ్. ఏ రోజైతే ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ రోజే భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది.
అంటే ఇప్పుడు అంటే ముందు మేము మంచి చేస్తున్నాం పార్థసారథి గారు కాబట్టి మళ్ళీ వస్తాం మీ దగ్గరకు. చాలా అంశాలు మీతోనే మాట్లాడాలి, మీ నుంచే నేను క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. శ్రీనివాస్ రెడ్డి మరి గారు నమస్కారం. ఇదైతే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? అవసరమైతే నేను ఆ నేను వీడియో మాట్లాడతాను, చూపిస్తాను. దానికి కొనసాగింపుగానే ఆ, మాట్లాడతాను. మాట్లాడేది కాదు. నేను ఏమంటానంటే ఈ రోజు కాదు వాంగ్చుక్ గారిని ఆ రోజే మేము వ్యతిరేకించినామని కావాలంటే నేను అంత లోపల వీడియోలు తీసి పెడతాను. యా ఎప్పుడు మేము అప్పటి నుంచి ఉన్న అంశాలన్నీ కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్కారం. ఒక రకంగా నమస్తే అండి. ప్రధాన ప్రతిపక్షం సరిగా గళం వినిపించకపోవటం వల్లే ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ వీధుల్లోకి వచ్చింది. సో ఎప్పుడైనా సరే రాజకీయ పార్టీలు అన్న తర్వాత కొన్నిసార్లు వ్యూహాలు ప్రతి వ్యూహాలు పన్నటంలో అన్నిసార్లు సక్సెస్ అవ్వవు. అది అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం అవ్వచ్చు. సో ఇటువంటి ఉద్యమాలు జరిగినప్పుడు రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళు అంతర్మథనం చేసుకుంటారు, అంతర్గత చర్చలు జరుగుతూ ఉంటాయి. ప్రజాస్వామ్యానికి ఇది అవసరం కూడా. ఇటువంటి తరుణంలో ఏం చేయబోతుంది కాంగ్రెస్? అసలు ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఇంకా యాక్టివేట్ అవ్వబోతుందా? ఏం జరగబోతుంది? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అదేవిధంగా అక్కడ యాంకర్ గారికి, అదేవిధంగా పార్థసారథి కూడా ఐ న్యూస్ ప్రజానికానికి. ఇప్పుడు చాలా స్పష్టంగా చూసామండి, రాహుల్ గాంధీ గారు ముందుండి ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థులు ఉందో వాళ్ళకి ముందుండి మరి నడిపించడం జరిగింది. విద్యార్థులు ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా జరిగిన విద్యార్థి ఉద్యమం మూలం ఏంటంటే, నేను ఎందుకంటే ఎన్ఎస్పీ నుంచి విద్యార్థి సంఘ నాయకుడు నుంచి వచ్చాను కాబట్టి ఇక్కడ విద్యార్థుల సమస్య అయినప్పుడు ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీ ముందుకు వచ్చింది. అభిజిత్ దీప్కే నాయకత్వంలో ముందుకు వచ్చింది. ఆయన యుఎస్ లో చదువుకున్నాడు. సరే, ఇవన్నీ పిలుపుతో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ జరిగింది ఏంటంటే, భారతదేశంలో మొత్తం 1,36,000 మెడికల్ సీట్లు ఉంటే మరి మన తెలంగాణలో దాదాపు 10,250 సీట్లు ఉన్నాయి. మరి నీట్ ప్రశ్నపత్రము ఎప్పుడు మే 12వ తారీఖు, ఈ సంవత్సరం మే 12వ తారీఖు నాడు లీక్ అయింది. అప్పుడు లీక్ అయినప్పుడు కూడా మరి రద్దు చేసినప్పుడు మరి ఎప్పటికప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేస్తే ఎంతో గౌరవంగా ఉండేది. ఇంత జరిగి వాంగ్చుక్ లాంటి పెద్ద వ్యక్తి కూడా నిరాహార దీక్ష చేసి తన ప్రాణం మీద తెచ్చుకొని మరి విద్యార్థులు ఆందోళన చేసి వాళ్ళు ఎన్నో రకాలుగా అంటే శాంతియుతంగా ఆందోళన చేశారు. దీనికి కాంగ్రెస్ పార్టీ, మా రాహుల్ గాంధీ గారు కావచ్చు, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, మేము ఏదైతే ఉన్నామో కార్యకర్తలం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం కూడా మేమందరం కూడా మరి అండగా నిలిచాం విద్యార్థి లోకానికి కూడా. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం చూసాం, మనం చాలా స్పష్టంగా వాళ్ళు పెల్లెట్స్ తోటి కూడా మరి ఆ విద్యార్థుల మీదకి గన్లు పేల్చడం జరిగింది. అంటే ఒక రకమైన ఇనుప బుల్లెట్లు అవి. యాక్చువల్గా ఏంటంటే ఒక అడ్వకేట్ చెప్పాలంటే డైరెక్ట్ కూడా అంతర్జాతీయ శాంతి నిబంధనల ప్రకారం డైరెక్ట్ గా విద్యార్థుల మీద పెల్లెట్స్ అవి పేల్చకూడదు. దానికి ఒక లెక్కలు ఉన్నాయి. ముందు ఏంటంటే ఆందోళనకారులను శాంతియుతంగా మీరు ఆందోళన చేయండి అని వాళ్ళు హెచ్చరించాల్సి వస్తుంది. తర్వాత వినకుండా ఉంటే జల ఫీలింగులతోటి తర్వాత బాష్పవాయువులు ప్రయోగించాలి. అప్పుడు కూడా బాష్పవాయు ప్రయోగాలు కూడా గోళాలు కూడా ఒప్పుకున్నప్పుడు అప్పుడు లాఠీ చార్జ్ చేయాలి. అంత జరిగిన తర్వాత అప్పటికి కూడా కాదనుకుంటే అప్పుడు మరి పెల్లెట్స్ అనేటువంటి ఒక రకమైన బుల్లెట్ లాంటి వాళ్ళ మీద దాడి చేయాలి. దాని కూడా లెక్క ఉందండి. దాని కూడా ఏంటంటే బాడీ లోయర్ బాడీలోనే దాన్ని ఈ అంశాలన్నీ మనం చర్చించాం శ్రీనివాస్ రెడ్డి గారు. ఇంపార్టెంట్ అంటే ఇక్కడ జరిగిన అన్యాయం విద్యార్థులకు. అయ్యో సార్, విద్యార్థులు అయితే మన బుల్లెట్లు పెట్టి కాల్సిన పెల్లెట్ పెట్టి కాల్సినప్పుడు మనం చర్చించుకోకుండా ఎట్లండి? ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం పడిపోతుంది, మోడీ గారు గ్రాఫ్ పడిపోతుంది అంటే బిహాండ్ బ్యాక్ ఏంది? ఇట్లాంటి చేయబట్టుకే కదా ఇవాళ బీజేపీకి మోడీ గ్రాఫ్ తగ్గిందంటారా? అంతే కదా. ఇప్పుడు నేను అదే చెప్పుకొస్తున్నా. ఇప్పుడు ఏంటంటే అసలు ఈ పాయింట్స్ చూడండి, మీరు ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వస్తే లీడ్ అక్కడికే అవుతుంది. ఇవాళ బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ అంటే మోడీ అంటే భారతీయ జనతా పార్టీ, లేదు అంటే అమిత్ షా, జేపీ నడ్డా, గడ్కరీ, ఇలా ముగ్గురు నలుగురు చుట్టూ తిరుగుతుంది కదండి. స్టోరీ అంతా కథా స్క్రీన్ ప్లే మొత్తం ఇలా ముగ్గురు నలుగురు చుట్టూ తిరుగుతుంది. ఇవాళ ఎవరు కూడా బీజేపీకి యువ నాయకత్వం లేదు. చాలా స్పష్టంగా ఉంది. మాకు చూడండి దేశ స్థాయిలో రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఇవాళ జాతిని ముందు నడిపించుకొని పోతున్నారు. ఆయన ఇంకా రాహుల్ యువ నాయకుడేనా? ఎప్పటికీ రాహులేనా యువ నాయకుడు? ఇంకా యువ నాయకత్వం లేదా? అటు ఖర్గేని పెట్టారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏంటంటే మా దాంట్లో మేడ్ ఎవరికి వాళ్ళే నాయకులాగా కష్టపడి ఫైట్ చేస్తూ ఉంటారు. అటు ఇలా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణలో ముందుండి నడిపిస్తుండ్రు. ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారు ఇలా పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. ఒక్కొక్కరు వస్తారు, మాకు అట్లుంటుంది అంటే ఒకరి తర్వాత ఇంకొకరు రెడీగా ఉంటారు. ఇవాళ బీజేపీకి ఆ పరిస్థితి లేదు. ఇవాళ నాయకత్వ లోపము, నాయకత్వం లేమి ఉన్నది. వాళ్ళకు చెప్పుకోదగ్గ రాష్ట్ర నాయకులు చూడండి. మీరు దయచేసి గమనించండి. ప్రజానికం అర్థం చేసుకోవాలి. ఐనిస్ ప్రజానికం కానీ మరి పార్థసారథి గారు కూడా మాజీ ఎమ్మెల్యే గారు అర్థం చేసుకోవాలి. ఇవాళ బీజేపీ ఎక్కడుందండి? ఇలా ఏ నాయకులు ఉన్నారు? మీరు బహుళ నాయకులు అంతా ఎవరికి వాళ్ళే ఏజ్డ్ దట్ టు బి, వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళే యమున తీరు అన్నట్టుగా ఉన్నారు. ఒక కన్స్ట్రక్టివ్ గా, ఒక ప్రొఫెషనల్ గా, ఒక పద్ధతి ప్రకారం ఇక్కడ జరుగుతుందా? ఒక సిస్టమేటిక్ గా జరుగుతుందా? మీరందరూ గమనించాలి. ఐనిస్ ప్రజానికం కూడా అంటే ఒక సిస్టమ్ లేదు. అంతర్గత ప్రజాస్వామ్యం ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఇవాళ పార్టీ కట్టుతప్పిపోయే పరిస్థితి వచ్చింది. ఇక జాతీయ స్థాయిలో చూసుకుంటే ఏంటంటే అసలు నాయకత్వమే కనబడలేదు. ఎంతసేపటికి మోడీ, 1వ ఎలక్షన్ల మోడీయే, 2వ ఎలక్షన్ల మోడీ, మొన్న జరిగినప్పుడు కూడా మోడీ తప్ప, మోడీ నామస్మరణ తప్ప, నమో తప్ప వేరే ఆప్షన్ లేదు వాళ్ళకు. ఎంతసేపటికి ఎలా నడిపిస్తుందండి? ఇవాళ బీజేపీ వాళ్ళు చూడండి, ఇవాళ ఎంత గ్రాఫ్ పడిపోయిందో మనం గమనిస్తున్నాము. మోడీ గారు రాను 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 చాలా గ్రాఫ్ పడిపోయింది. వాళ్ళ మోడీ పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ సోనియా, కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ సోనియా పేరు లేకుండా ఒక ప్రసంగాన్ని కానీ ఒక అంశాన్ని కానీ మాట్లాడగలుగుతుందా? వాళ్ళు మోడీ, మీరు రాహుల్ సోనియా, ఇంతే కదా.
జరుగుతుంది. మీరు అందుకోసమే గమనించాలి, కదా ఇక్కడ కొత్త పార్టీలు స్పష్టమైన వచ్చాయి. తేడా ఉంది. రాహుల్ గాంధీ గారికి మోడీ గారికి మనం ఎప్పుడు కూడా కలపొద్దండి. వాళ్ళ ఫ్యామిలీ త్యాగం చేసి వచ్చింది, వాళ్ళు భోగాల మీద రాలే, త్యాగాల మీద వచ్చింది వాళ్ళ వారసత్వంగా. ఇలా రాహుల్ గాంధీ గారు పెళ్లి చేసుకోకుండా ఆయన త్యాగం చేసి వాళ్ళ దేశానికి సేవ చేస్తున్నారు. ఇవాళ ప్రియాంక గాంధీ కూడా దేశం కోసం రాహుల్ పెళ్లి చేసుకోలేదంటారా శ్రీనివాస్ రెడ్డి గారు? ఆయన పెళ్లి చేసుకోలేదు, దేశం కోసం చేసుకున్న అన్నట్లు ఆయన పెళ్లి చేసుకోకుండా ఇవాళ ఫైట్ చేస్తున్నారు దేశం కోసం. ఇవాళ ఆయన స్వార్థం ఏముంది? ఇవాళ ఇందిరాగాంధీ చూసాము, ఆనోడు మనం విన్నాము, మనం లేము కాబట్టి అప్పుడు మనకు తెలియదు, చిన్నోళ్ళం కాబట్టి. మరి నెహ్రూ గారి కానించి మొదలు పెడితే, ఇందిరాగాంధీ కానించి మొదలు పెడితే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మరి రాజీవ్ గాంధీ ఎవరు కూడా రూపాయి సంపాదించుకోలేదు. ఇవాళ వాళ్ళు ఎవరు బినామీలకి ఆస్తులు కట్టబెట్టలేదు, ఎక్కడ కూడా లేదు కదా వాళ్ళకు. మరి వాళ్ళకి ఆ విధంగా ఎందుకు వారసత్వం ఇస్తున్నారు? ప్రజలు ఇచ్చారు, వాళ్ళేమి ఉంటాను అనట్లే. రాహుల్ గాంధీ గారు నేను ఉంటాను ఎప్పుడు అనలే. మీరు మన కూడా దయచేసి గమనించాలి, రాహుల్ గాంధీ గారు 2022లో కూడా ఆయన రాజీనామా చేసి వాలంటీర్ గా సెప్టెంబర్ ఆ టైంలో ఏం చేశారు, మల్లికార్జున ఖర్గే గారిని ఎలక్టెడ్ ద్వారా ఎన్నుకున్నాం మేము. అందరం పిసిసి మెంబర్లుగా రాష్ట్రం మొత్తం దేశవ్యాప్తంగా ఎలక్టెడ్ అయ్యారు. కానీ ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఓవైపు యువతరం ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాలతో హోరెత్తిస్తుంటే కాంగ్రెస్ అగ్రనాయకత్వం కాస్త ఆ వరవడిని ఒడిసి పట్టుకోవటంలో కాస్త వెనకబడినట్టు కనిపించట్లేదా? కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా చాలా స్పష్టంగా నేను చెప్తున్నానండి. ఎందుకంటే మా దాంట్లో ఎవరికి వాళ్ళు కూడా సోషల్ మీడియా అందరు కూడా డెవలప్ అయి ఉంది. ఇవాళ ఏ అంశం కూడా ప్రధానంగా ఏదైతే ఉందో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు అందరికీ చేరువ చేస్తున్నాం, అందరికీ తెలిసిపోతుంది. ఇవాళ మనం చూసాం కదండి, మొత్తం సోషల్ మీడియా సాక్షిగానే కదా బీజేపీ మొత్తం బ్లేమ్ అయింది. ధర్మేంద్ర ప్రధాన్ గారు తలొగ్గి రాజీనామా చేశారు, మనం గమనించాం కదండి. ఇలా మోడీ గారికి ఉన్నటువంటి ఫాలోయింగ్ మీరు ఒకసారి చూడండి, మోడీ గారు ఫాలోయర్స్ సంఖ్య తగ్గలేదు. మీరు దయచేసి గమనించాలి. ఐ న్యూస్ ప్రధాని కానీ వ్యూస్ చాలా తగ్గినాయి. మీరు గమనించండి, మీరు చాలా స్పష్టంగా గమనించాలి నేను చెప్పిన పాయింట్ని. ఎందుకంటే ఫాలోయర్ అయినట్టు ఇప్పుడు అన్ఫాలో అంత ఈజీగా కాదు. కానీ వ్యూస్ చూడండి, ఆ రోజు యాక్చువల్ గా మోడీకి చూసుకుంటే లక్షలు వేలు, ఇవాళ చూడండి కౌంట్ డౌన్ అవుతూ ఒకసారి మీరు అబ్జర్వేషన్ చేయండి. అంటే మోడీ గ్రాఫ్ ఒక విద్యార్థి ఉద్యమంతో మోడీ గ్రాఫ్ తగ్గిపోయింది అంటారు. నేను ఒక్కరోజు అనట్లే, డౌన్ ఫాల్ అవుతూ వస్తున్నట్టు నేను చాలా స్పష్టంగా. ఒక్కొక్క ఎలక్షన్ నుంచి డౌన్ ఫాల్ అవుతుంది, ఒక్కొక్క అంశాన్ని ముందర పెట్టి ఆయన గెలుస్తూ వస్తున్నాడు, ఆయన అడ్వాంటేజ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆ రోజు నుంచి ఉన్నటువంటి ఫాలోయింగ్ ఉందా? ఇలా మనం ఫ్యాక్ట్ గా మాట్లాడదాం. పక్కన పెడితే ఫలితాలు మాత్రం భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వచ్చాయి. సోషల్ మీడియా చూడండి అంటున్నారు. సోషల్ మీడియా గురించి నేను మాట్లాడుతున్నాను. నేను మాకు పర్సనల్ సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నాను. ఆయన మీడియాలో మీరు ఒకసారి గమనించండి. అప్పుడే చూస్తున్న ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఎలాంటి సామాజిక మాధ్యమాలైనా పర్వాలేదు. ఇవాళ మేము రాష్ట్ర అధికార ప్రతినిధులంగా అందరం కూడా ఎవరికి వాళ్ళ సామాజిక మాధ్యమాల ద్వారా మా కాంగ్రెస్ పార్టీ వాయిస్ ను బలంగా వినిపిస్తున్నాము. అదేవిధంగా ఏదైతే బీజేపీ ఏదైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసినా కూడా, వ్యతిరేక ఉద్యమాలు చేస్తున్నాం, మేము అన్ని కూడా ప్రజలకు తెలియజేస్తున్నాము. మనం మళ్ళీ వస్తాను శ్రీనివాస్ రెడ్డి గారు, మీకు టైం ఇస్తాను. పార్థసారథి గారు, ఒక అంశాన్ని మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో దేశంలో చాలామందిలో అంటే ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అనే కాదు, ఇక ఏ నిర్ణయం తీసుకున్నా అక్కడ మోడీ, అమిత్ షానే తీసుకుంటారు, వారిద్దరి తర్వాతే ఏదైనా అన్న పరిస్థితి భారతీయ జనతా పార్టీలో కనిపించింది. కొన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం క్లియర్గా. అంతకుముందు ఆర్థిక సలహాదారులుగా ఉన్న చాలామంది వ్యక్తులు కూడా ఈ మధ్య మోడీకి దూరం జరుగుతూ వచ్చారు ఒక్కొక్కరుగా అన్న అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఎందుకని, అసలు ఏం జరుగుతుందనుకోవచ్చు? అంటే పూర్తిగా రాజకీయంపైనే దృష్టి సారించారా? పార్టీ ఇక తిరుగులేదు, సాధిస్తున్న విజయాలతో ఇక దేశంలో మనకు తిరుగులేదన్న విషయంలో వీటన్నింటినీ మర్చిపోయారా? ప్రతి వ్యూహాలు ఎదురవుతాయన్నది కూడా ఆలోచించలేకపోయిందా భారతీయ జనతా పార్టీ? అంటే ఇవి ఎలా ఉంటాయంటే ఆవేశంతో మాట్లాడకుండా కూల్గా మాట్లాడుకుంటే మీకైనా ప్రజలకైనా సరైనటువంటి సందేశం వెళ్తుంది అనేటువంటి మొట్టమొదటి మీకు విజ్ఞప్తి. కాకపోతే శ్రీనివాస్ రెడ్డి గారు అన్నట్లుగా వృద్ధ నాయకుడిని ఖర్గే గారిని ఆయన యువకుడు అనుకుంటే మనం ఏం చేయలేము. ఇక్కడ ఉండే నితిన్ నవీన్ గారు అధ్యక్షుడు అన్నప్పుడు, పార్టీ అధ్యక్షుడు అన్నప్పుడు మాకుండేటువంటిది నూనూగు మీసాల నవ యవ్వన నితిన్ నవీన్ గారు, మీకుండేటువంటిది పండిపోయినటువంటి ముసిలాకులాగా వ్యక్తిగా ఉండేటువంటి ఖర్గే గారు. అంటే మీరు యువతరానికి ప్రాధాన్యత ఇస్తున్నామనేటువంటి రాహుల్ గాంధీ ఆయన అధ్యక్షుడు అంటున్నా. రాహుల్ గాంధీ అధ్యక్షుడు అయితే నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. అవును, ఆయన బిహైండ్ బ్యాక్ ఉంటారు కదండి. 1, 2 ఆయన జనరల్ సెక్రటరీ అంటే రిమోట్ కంట్రోల్ తో మన్మోహన్ సింగ్ గారు మీరు మాత్రం మొత్తం నితిన్ నవీన్ కి అధికారాలు అప్పచెప్పారా? మోడీ అమిత్ షా నిర్ణయాలు లేకుండా నితిన్ నవీనే మీరేమో అట్లా ఇప్పుడు మీరు నితిన్ నవీన్ గారికి సంబంధించి ఆయన యొక్క అతన్ని అభిషిక్తుని చేసేటువంటి సమయంలో మీరు చూసే ఉంటారు. రాహుల్ గా వారు వచ్చేసేసి చాలా గౌరవంగా మోడీ గారిని కూర్చోండి అంటే
మోడీ గారు ఏం చెప్పారు? మోడీ గారు, నీవు దేశ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడివి, ఇక్కడ మొట్టమొదట నువ్వే అని చెప్పి అతన్ని తీసుకొని పోయి అక్కడ కూర్చోబెట్టిండేటువంటి దేశ ప్రజలంతా చూశారు. దిస్ ఈజ్ ఈ రోజు ఇక్కడ కాదండి, ఇట్ ఈస్ ద బీజేపీ పార్టీ పాలసీ. ఇంకొకటి, శ్రీనివాసరెడ్డి గారు కాస్త తాపత్రయపడుతూ మాకేదో పెద్దగా ఇంకా యువ నాయకత్వం లేదు అన్నారు. మా తేజస్వి సూర్య యువ నాయకుడే. అనేక మంది ఇంకా వరుసగా పేర్లు చెప్పాలనుకుంటే గన మా దగ్గర ఉండే యువ నాయకుల్లో నాట్ ఈవెన్ 10% కూడా యువ నాయకులు కాంగ్రెస్ పార్టీలు లేరు. రెండో విషయం, అంటే సమర్థవంతంగా నేను చెప్తా అనేటువంటిది ఊరికే మెంబర్స్ తీసుకొని వచ్చి ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అనేటువంటిది ఒక ఇది ఉంటుందండి. యువ నాయకత్వాలు చెప్పే సూచనలు సలహాలు జాతీయ పార్టీలు అసలు పాటిస్తున్నాయా? 100% అండి, 100%. దురదృష్టం ఏంటంటే నెరేటివ్ మీడియాలు, నెరేటివ్ యొక్క వ్యవహారాలు చేసే దాంట్లో కాంగ్రెస్, కమ్యూనిస్ట్, ఆప్ పార్టీ, ఇంకా దేశంలో ఉండేటువంటి స్వయం ప్రకటిత మేధావులు, వీళ్ళు బయట నుంచి వచ్చేటువంటి డబ్బులు తీసుకునేటువంటి వాళ్ళు, వీళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. మీరు అవునన్నా కాదన్నా వాళ్ళందరినీ పిలవాలి కాబట్టి బయట నుంచి వచ్చే డబ్బులు మీరే అధికారంలో ఉన్నారు కదా సార్, కంట్రోల్ ఎందుకు చేయలేకపోతున్నారు? చెయ్యలేము, ఏమీ చేయలేము. సోషల్ మీడియాని కంట్రోల్ చేయగలుగుతామా? ఎప్పుడు చేయగలుగుతాం? సోషల్ మీడియాలో వచ్చిండేటువంటివన్నీ కూడా విషయాలు బయటకు వచ్చిన తర్వాత దాని మీద ఎంక్వైరీ చేసిన తర్వాత మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఈ రోజు జరుగుతున్నది అదే కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా మోడీ గారి ఫాలోయింగ్ ఉంది అనేటువంటిది ఆయన యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే కేవలం ఒక రోజులోనే 30 లక్షల మంది దాంట్లో ఆయన చెప్పిండేటువంటి మాటలను విన్నారనేటువంటి సంతోషం, దాన్ని ఆయన యాక్సెప్ట్ చేశారు. కాబట్టి ఆయన కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి. ఎవరం కూడా పార్టీ పేరుతో మన యొక్క స్వయం అభిమానాన్ని, స్వయంగా ఉండేటువంటి యొక్క విలువల్ని మనం పోగొట్టుకోవాల్సిన పనిలే. నేను మోడీ గారి కోసము నేను అట్లా పోగొట్టుకోను, వారు రాహుల్ గాంధీ గారి కోసం కూడా అట్లా పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. మన యొక్క స్వయం ప్రతిభ ఉందో దాన్నే మనం మాట్లాడాలి. అవసరమైతే మాట్లాడుకోవాలి. నేను మాట్లాడినా, శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినా ప్రపంచం ఏం మారిపోదు, ఇక్కడేం పార్టీలు ఏం మారిపోవు. బట్ మనకు ఉండేటువంటి యొక్క స్వయం విలువల్ని పోగొట్టుకోకూడదు అని చెప్పేసి నేను మాట్లాడతాను. రెండవ విషయం, ఇక్కడ భారతదేశం 2004 నుంచి 2014 దాకా మన్మోహన్ సింగ్ గారి హయాంని మనం చూసాం. ఆయన ఆల్మోస్ట్ ఇది అందరూ చెప్పేది, కాంగ్రెస్ లో ఉండే వాళ్ళు కూడా చెప్పేటువంటిది, వీడియోల సాక్షిగా మనకందరికీ తెలుసు. ఏ కేంద్ర ప్రపంచంలో నుంచి ఎవరు వచ్చినా కూడా సోనియా గాంధీకి సెల్యూట్ చేయాల్సిందే, సోనియా గాంధీ కూర్చోబెట్టుకోవాల్సిందే, ఈయన పప్పెట్లాగా పక్కన ఉండాల్సిందేటువంటిది అది మనం చూసాం. కానీ ఆయన మహావిద్య, గొప్పవాడే. ఆయన ఏమని మేము అనేక రకాల ఆర్థిక సంస్కరణలు ఆయన తెచ్చాడు. దాన్ని నేను ఎప్పుడు కూడా తప్పు పట్టాను. దురదృష్టం ఏంటంటే 2004 నుంచి 2014 దాకా మన దేశ బడ్జెట్, దేశ ఆదాయం అంటాను నేను, ఎందుకంటే ఒక వ్యక్తి ఆదాయం, కుటుంబ ఆదాయం ఎట్లనో అట్లా దేశ ఆదాయం 11 లక్షల కోట్ల నుంచి 13 లక్షల కోట్లకు మాత్రమే పెరిగింది. నేను మాత్రమే అనేటువంటి పదాన్ని చెప్తున్నాను. ఈ రోజు దేశ బడ్జెట్ ఎంత? 56 లక్షల కోట్లు. అందుకే నేను ఎప్పుడు లెక్కలు చెప్తుంటా, 13 కోట్ల 13, 13 26, 13 39, 56 లక్షల కోట్ల బడ్జెట్ లో పార్థసారథి గారు, 56 లక్షల కోట్ల బడ్జెట్ లో మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యకు కేటాయించింది 2014-15 మొదటిసారి అధికారంలో చేపట్టినప్పుడు 4.65% అయితే 2025-26కి వచ్చేసరికి 2.06%, సబ్జెక్టు కరెక్షన్ 2.65 ఆర్ 2.62. ఎందుకు తగ్గించాల్సి వచ్చింది మరి? అందుకేగా ఈ ఉద్యమాలన్నీ. 14 లక్షల కోట్లలో 14 లక్షల కోట్లలో 5.6% ఎంతో లెక్కేసుకో ఋషి. నీకు కూడా ఒకసారి లెక్కల్లో వీక్ అయితే మనం కంప్యూటర్ లో లెక్కేసుకుందాం. 55 లక్షల కోట్లలో 2.5% ఎంత అవుతుంది? ఎందుకు తగ్గించాల్సి వచ్చిందనేది నా ప్రశ్న. మీరు పక్కన పెట్టండి, నేను ఒకటే చెప్తున్నా, నిధులు ఎంత అని చెప్పేసి అంటున్నా. పర్సెంటేజ్ గురించి అదే వాళ్ళకు నేరేటివ్ లో ఏది కావాలంటే దాన్ని తీసుకోవచ్చు. 2014లో ఈ దేశానికి అప్పటిదాకా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు విద్యకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చారు. మీరు కేటాయించిందే చెప్పాను సార్, మీరు కేటాయించిన కేటాయింపులోనే మీ ప్రభుత్వం అధికారం చేపట్టాక తగ్గిందే చెప్పాను. మన్మోహన్ సింగ్ గారు లెక్కలు తీసుకోవాలా, మీ ప్రభుత్వం అధికారంలో. నేనేమంటానంటే ఋషి, 2014లో ఎన్ని వేల కోట్లు అనేటువంటిది చెప్పు, ఎన్ని వేల కోట్లు అనేది చెప్పు, ప్రజలకు అర్థమవుతాయి. పర్సెంటేజ్ ఎక్కడ తీసుకోవాలో అక్కడ అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, భారతీయ జనతా పార్టీ మాత్రం దేశం కోసం, ధర్మం కోసం ఇంకా ముందుకు వెళ్తూనే ఉంది. ఈ ఉద్యమాలన్నీ త్వరలోనే సమసిపోతాయా? ఏం జరగబోతుంది? అంతర్మదనం చేసుకోవాల్సిన అవసరం లేదా? అంతర్మదనం అనేటువంటిది ఇప్పుడు కాదండి. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఒకటి గుర్తుంచుకోండి, 2 సీట్లు ఉన్నప్పుడైనా, 80 సీట్లు వచ్చినప్పుడైనా, 86 సీట్లు వచ్చినా,
128 సీట్లు వచ్చినా, 182 సీట్లు వచ్చినా, 243 సీట్లు వచ్చినా, 303 సీట్లు వచ్చినా, భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలో Yeah, ఎప్పుడూ right. అంతర్బదనం చేసుకుంటూనే ఉంటుంది. రాని తర్వాత 244 సీట్లకు తగ్గిన చూద్దాం సార్ ఏం జరగబోతుంది దేశంలో, దేశ ఖచ్చితంగా రాజకీయాల్లో భారతీయ ఏ విధమైన జనతా మార్పులు రాబోతున్నాయి అనేది చూద్దాం. మొత్తంగా మోదీ టీం ఏ నిర్ణయాలు తీసుకోబోతుంది రాబోయే రోజుల్లో అనేది కూడా త్వరలోనే మనం చూడబోతున్నాం. సో చర్చలో పాల్గొన్న పార్థసారథి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి థ్యాంక్